ఇదండి మన బైక్ మీద ఉన్న ఓవరాల్ సెటప్ అయితే ఇది. ఇప్పుడు దీన్ని ఎలా తీయాలో క్లియర్గా తీసి చూపిస్తానండి. హాయ్ హలో నమస్తే, నేను మీ లక్ష్మణ్. స్వామి అనే వ్యక్తి ఈ పెట్టి ఎలా తీయాలో ఎట్లా వేయించుకోవాలో క్లియర్గా చెప్పమన్నారండి. ఈ వీడియోలో మనం క్లియర్గా చెప్దామండి దాన్ని ఎలా తీయాలో ఎట్లా పెట్టాలో. ఇదండి మన బైక్కి ఉన్న ఓవరాల్ సెటప్ అయితే ఇది. సైడ్స్కి వచ్చేసి 2 బాక్సులు ఉంటాయండి, పైన బాక్స్ ఉంటుందండి. పైన బాక్స్ వచ్చేసి మన డ్రోన్ పెట్టుకోవడానికండి, సైడ్ బాక్స్ వచ్చేసి మనం బ్యాటరీస్ గట్ట పెట్టుకోవడానికండి. మన దగ్గర 10-11 ఇంచ్ ఉంటే మొత్తం ఈ బైక్ మీద ఉన్న సెటప్ అయితే తీసేసుకోవచ్చండి. ముందుగా సైడ్స్ ఉన్న బోల్డ్లు అయితే తీసేద్దామండి. ఆ పెద్ద బెట్టికి 4 బోల్ట్లు ఉంటాయండి. ఆ 4 బోల్ట్లు తీసేస్తే పైన ఉన్న బాక్స్ వచ్చేస్తుందండి. ఈ బాక్స్ అయితే మనం బయట చేయించింది కదండి, ఓవరాల్గా కంపెనీ ప్రోడక్ట్ అండి. కంపెనీ మనకు పంపిస్తే మనం ఇట్లా డిజైన్ చేసుకున్నాం. వాళ్ళు ఒక వీడియో పెట్టారండి, ఆ వీడియో చూసి మనం ఇలా సెట్ చేసుకున్నామండి. ఆ బైక్ మీద ఉన్న బాక్సెస్ కూడా కంపెనీవే అండి. ఈ బాక్స్ ఓన్లీ ప్లాస్టిక్ కాదండి, ప్లాస్టిక్తో పాటు మెటల్ కూడా కలిసి ఉంటుంది, దాంట్లో స్ట్రాంగ్గానే ఉంటుందండి. చుట్టూ ఉన్న 4 బోర్డులు అయితే తీసేసామండి. తీసేసిన తర్వాత పైన ఉన్న బాక్స్ అయితే ఈజీగా వచ్చేస్తుంది ఇప్పుడు మనకి. తీసుకున్న తర్వాత అది సుమారు వచ్చేసి ఒక 15-20 kgs అయితే ఉంటుందండి ఆ బాక్స్ వచ్చేసి. బాక్స్ తీసేసిన తర్వాత ఓవరాల్గా బేస్ పాయింట్లు వచ్చేసి 6 బోల్ట్లు ఉంటాయండి. 6 బోల్ట్లు తీసేస్తే ఓన్లీ ఐరన్ ప్లేట్ అయితే వచ్చేస్తుంది. ముందైతే 6 బోల్ట్లు అయితే తీసేద్దామండి. ఈ 6 బోల్ట్ తీసేసిన తర్వాత కంప్లీట్గా సెట్ అయితే వచ్చేస్తుందండి. ఆ బ్యాటరీ బాక్సెస్ కూడా వచ్చేస్తాయి. ఐరన్ స్టాండ్ తీసేసిన తర్వాత లోపల ఒక చిన్న ఐరన్ ముక్క అయితే ఉంటుందండి, అది కూడా తీసేయాలండి. తీసేసిన తర్వాత ఇక్కడ ప్లాస్టిక్ టైప్లో ఒకటి ఉంటుంది మన స్టెబిలిటీ ఉండడానికి, అది కూడా తీసేయాలండి. తీసేస్తే కంప్లీట్గా మనం తీసేసినట్టు అవుతుంది. తర్వాత ఏంటంటేనండి, మిగిలిన 2 ఐరన్ ముక్కలు అయితే మన సీటు కింద అయితే బోల్ట్తో బిగించేసుకోవచ్చండి. అది ఏ బండికి అయితే సెట్ అయిపోద్ది. మ్యాక్సిమం మనం ప్లాటినం బండికే సెట్ చేసుకోండి, ఎందుకంటే ఎక్కువ మైలేజ్ అయితే ఇస్తుంది. సిటీ 100 అయినా బాగానే ఉంటుందండి. సో మనం ఓవరాల్గా మొత్తం ఇప్పుడు ఇప్పేసామండి. ఇప్పేస్తే ఇప్పుడు ఎలా ఉంది మన బైక్, ఇప్పుడు మనం ఎట్లా సెట్ చేయాలో చూపిస్తాం. యాజ్ యూజువల్గానే మనం ముందే తీసినట్టుగానే ప్లేట్లు అయితే పెట్టేస్తాం. ప్లాస్టిక్ ప్లేట్ ఫ్రంట్, మామూలుగా ఐరన్ ముక్క అయితే బ్యాక్ పెడతాం. పెట్టిన తర్వాత బాక్స్ సెట్ ఎలా అయితే ఉందో దాని మీద అయితే అట్లా నుంచోబెడతామండి. నుంచోబెట్టిన తర్వాత ముందుగా తీసుకున్న 6 బోర్డులు అయితే దాంట్లో సెట్ చేసేస్తాం. బట్ స్క్రూలు బిగించినప్పుడు చాలా జాగ్రత్తగా బిగించండి, ఎందుకంటే మనం ఎక్కువగా వెళ్ళేది పొలం సైడే కాబట్టి అక్కడ కొంచెం స్క్రూల్స్ గట్ట లూజ్ అయ్యే ఛాన్స్ ఉందండి. అందుకని చెప్పి మీకు జాగ్రత్త చెప్తున్నాను. సో మనం 6 బోల్ట్స్ అట్లా బిగించేసుకున్న తర్వాత ఇంకా స్టడీ అయితే అయిపోతుందండి. దాని మీద మనం బాక్స్ పెట్టేసుకుంటే సెట్ అయిపోతుందండి. సో చాలామంది కార్లు అయితే సెట్ చేసుకుంటున్నారండి, అదైనా బాగానే ఉంటుంది. కాకపోతే ఎక్కువ ఖర్చు అయితే అవుతుంది. బైక్ అయితే మనకి గొడవ ఉండదండి. సో సెట్ మొత్తం దాంట్లోనే వచ్చేస్తుంది. సో బాక్స్ అయితే చేయించుకోండి ప్రతి ఒక్కళ్ళు, ఎందుకంటే వర్షాకాలం వచ్చింది కదండి. సో అస్తమాట్లో వర్షాలు పడుతూనే ఉంటాయి. సో బాక్స్ ఉండడం వల్ల మనకి సేఫ్టీ అయితే ఉంటుంది డ్రోను. మనకు బయట దగ్గరలో ఉన్న ఐరన్ షాప్స్ అయితే చేస్తారు మనకు నచ్చినట్టుగా. ఖర్చు అయితే తక్కువ అవుతుందండి. కంపెనీతో అయితే కొంచెం డబ్బులు అయితే ఎక్కువ అవుతుందండి. ఇంకా బాక్స్ అయితే రెడీ అయిపోతుందండి. సో ఇదండి మనం ఎట్లా తీయాలో ఎట్లా పెట్టుకోవాలో ఈ వీడియోలో అయితే కంప్లీట్గా తెలుసుకున్నాం. మీకు లాస్ట్గా చెప్పాల్సింది ఏంటంటే, ఇది మనం బయట చేయించింది కాదండి, కంప్లీట్గా మనం కంపెనీ నుంచి వచ్చిందే. ఇది మొత్తం టోటల్ వచ్చేసి బైక్ దాని మీద ఉన్న బాక్సెస్ వచ్చేసి 1,50,000 అయిందండి. 1,50,000 అయితే అయిందండి నాకైతే. దీని యొక్క బిల్ ఏంటో మీకు డిస్క్రిప్షన్లో పెడతాను, దాంట్లో మీరు వెళ్ళి చూడండి. ఇదండి మన బైక్ మీద ఉన్న ఓవరాల్ సెటప్ అయితే.
ఈ వీడియో మీకు తెలిసిన అగ్రికల్చర్ డ్రోన్స్ వాళ్ళకి షేర్ చేయండి, ఎందుకంటే ఇది వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది. ఉండన్న మరి ఇంకా.